పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారంలో విచారణ అధికారులు కొత్త విషయాలను బయటకు తీస్తున్నారు. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి సూచనల మేరకు 12 బాక్సులు భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదును డంప్ గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో ఏఫాటిగా ఉన్న వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు బయటకు వచ్చాయి. అనే వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు దొరికింది. నగదును సీజ్ చేసిన ఘటనలో చాణక్య, వినయ్ పాత్ర పైన సిట్ బృందం విచారణ చేపట్టింది. రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఆదేశాలతోనే జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల నగదులో ఉన్న 12 పెట్టెలను దాచినట్లు సిట్ గుర్తించింది. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంలో లిక్కర్ స్కామ్ కి చెందిన భారీ నగదు నిల్వల విషయంలో వెలుగు చూసింది. ఏపీ మద్యం కుంభకోణంలో సుమారు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు సమాచారం.